గుంటూరు జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ పోలియో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. తాడేపల్లి మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. అయితే పొరపాటు జరిగిందని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సాంబశివరావు, చెప్పండి, గుంటూరులో తెలంగాణ పోలియో ఫ్లెక్సీలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తాడేపల్లిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడిందని చెప్పాలి. అయితే రేపు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సింబల్ బదులు తాడేపల్లిలో తెలంగాణ చిహ్నం చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా అక్కడ రేపు జరగబోయే పోలియోకి వాళ్ళు కనీసం అధికారులు ఫ్లెక్సీలు కూడా కొట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తీసుకొచ్చి ఇక్కడ తాడేపల్లిలో ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. దాని పట్ల అధికారులు మనం ప్రత్యక్షంగా దానికి 99 టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తా ఉన్నాం. అవి చూడొచ్చు. ప్రధానంగా మొత్తంగా తెలంగాణ సింబల్ తో రేపు జరగబోయే ఫ్లెక్సీకి అక్కడ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి అక్కడ ముద్రించడం జరిగింది. అయితే ఈ యొక్క పోలీసు చుక్కలు రేపు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ సింబల్ వేయడం పట్ల అక్కడ అధికారులతో పాటు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అక్కడికి వెళ్ళి మీడియా వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీని మొత్తం కూడా తీసివేయడం జరిగింది. అంటే అధికారులను దీనిపై వివరణ అడగగా పొరపాటు జరిగింది. అంటే అక్కడ వేసే ఫ్లెక్సీలో ముద్ర వేసే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఏమని చెప్తే తెలంగాణ సింబల్ వేశాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. అయితే వాళ్ళు ఫ్లెక్సీ కనీసం చూసుకొని ఇది కావాలనే చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాంబా.